బ్రేకింగ్ న్యూస్ ఏపీలో మావోయిస్టులు భారీ విధ్వంసానికి కుట్ర పన్నారా? యాక్షన్ ప్లాన్ తోనే విజయవాడ కాకినాడ వంటి ప్రాంతాల్లో దిగారా? ఇటు మావోయిస్టుల టార్గెట్ సీఎం చంద్రబాబు ఫ్యామిలీనా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. పదుల సంఖ్యలో మావోయిస్టులు ఏపీకి రావడం ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే వారిని అరెస్టు చేసే సమయంలో ఆపరేషన్ కగార్ నుంచి తప్పించుకునేందుకే ఏపీకి పారిపోయి వచ్చారన్న వార్తలు కూడా వినిపించాయి. కానీ నిన్న నారా భువనేశ్వరి వ్యాఖ్యల తర్వాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కుప్పం పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ కుటుంబానికి ప్రాణహాని ఉందంటూ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. తన ఫ్యామిలీకి బెదిరింపులు వస్తున్నాయని, తీవ్రమైన ముప్పు ఎదుర్కొంటోందని చెప్పారు. అయినా తాము ఈ బెదిరింపులను, ముప్పును లెక్క చేయకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్నామని భువనేశ్వరి వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ గా మారింది. మావోయిస్టుల కీలక నేతల ఎన్కౌంటర్ నేపథ్యంలో భువనేశ్వరి వ్యాఖ్యలతో ఏపీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఏడాది జనవరిలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రామచంద్రారెడ్డి ప్రతాప్ రెడ్డి అలియాస్ చలపతి ఎన్కౌంటర్ అయ్యారు. ఈ చలపతి సొంతూరు మదనపల్లె. అయితే ఎన్కౌంటర్ తర్వాత ఆయన దగ్గర లభించిన డైరీలో చంద్రబాబు పేరున్నట్లు సమాచారం. అలాగే గత సెప్టెంబర్లో ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ అయిన బాలకృష్ణ అలియాస్ మనోజ్ డైరీలో కూడా చంద్రబాబు పేరున్నట్లు తెలుస్తోంది. దీంతో మావోయిస్టులు చంద్రబాబును టార్గెట్ చేశారనేది స్పష్టంగా అర్థమవుతోంది. అందుకే మావోయిస్టులు ఛత్తీస్గఢ్ను వదిలి ఏపీకి వచ్చారని తెలుస్తోంది. అటు పోలీసులు సైతం 28 మంది మావోయిస్టులకు సంబంధించిన ఎఫ్ఐఆర్లో కీలక విషయాలు ప్రస్తావించారు. ఛత్తీస్గఢ్ నుంచి షెల్టర్ కోసం ఏపీకి రాలేదని, యాక్షన్ ప్లాన్ అమలు చేసేందుకే వచ్చామని మావోయిస్టులు చెప్పారన్నారు. ఛత్తీస్గఢ్లో వరుస ఎన్కౌంటర్లు, అరెస్టులు, లొంగుబాటు కార్యక్రమాలతో ఏపీలో యాక్షన్ ప్లాన్ అమలు చేయాలనుకున్నామని అన్నారు. మొత్తం 28 మంది మావోయిస్టులు విచారణలో ఇదే విషయాన్ని చెప్పారు. ఈ క్రమంలో నారా భువనేశ్వరి వ్యాఖ్యలు, ఎఫ్ఐఆర్లో పోలీసులు వెల్లడించిన విషయాలను గమనిస్తే ఏకంగా ముఖ్యమంత్రి ఫ్యామిలీని మావోయిస్టులు టార్గెట్ చేశారన్నది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతోంది. మరోవైపు ఏపీలో వివిధ ప్రాంతాల్లో 50 మంది మావోయిస్టులను అరెస్ట్ చేసిన మరికొందరు మావోయిస్టులు సానుభూతి పరులు తప్పించుకున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. వారంతా తమ ప్లాన్ను అమలు చేసే అవకాశం ఉందంటున్నారు. ఇక దీనిపై పూర్తి డీటెయిల్స్ ని విజయవాడ నుంచి మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. నరసింహ, మనం చూస్తున్నాం ఇటు నారా భువనేశ్వరి తన ఫ్యామిలీకి థ్రెట్ ఉంది అంటూ కూడా వ్యాఖ్యానిస్తున్నారు. మరొక వైపు చూసుకుని ఇటు మావోయిస్టులు కూడా విజయవాడలోనే సంచరిస్తున్నారు. సో ఆవిడ చేసిన వ్యాఖ్యల్ని ఎలా చూడాలంటారు? దానికి కారణం అంతా కూడా ఇటు మావోయిస్టులు అక్కడ ఉన్నారు అదే అనుకోవచ్చు ఆవిడ చేసిన వ్యాఖ్యలన్నిటికీ కూడా? సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనంగా మారాయి. తమ కుటుంబానికి హాని ఉందంటూనే ఇప్పటికీ బెదిరింపులు దిగుతున్నారంటూ కూడా ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు అటు చర్చనీయాంశంగాను అటు తెలుగు రాష్ట్రాల్లో ఒక హాట్ టాపిక్గా మారిందని చెప్పొచ్చు. ప్రస్తుతం మావోయిస్టుల అంశం ఆమె చేసినటువంటి వ్యాఖ్యలపై మావోయిస్టుల అంశం తెరపైకి వచ్చింది. ప్రధానంగా మావోయిస్టుల పాత్ర ఇందులో ఏ విధంగా ఉండేది కదా ఒక ప్రశ్నలు అయితే తలెత్తుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అలిపిరి అటు తిరుమల దర్శనానికి చంద్రబాబు వెళ్తున్న క్రమంలో అలిపిరి వద్ద బాంబ్ బ్లాస్ట్ చేయారు. అక్కడ తీవ్ర గాయాల పాలై ప్రాణాలతో బయటపడినటువంటి అంశం కూడా చూడొచ్చు. ప్రస్తుతం ఏదైతే మావోయిస్టులు అటు ఛత్తీస్గఢ్ నుంచి మావోయిస్టులు దాదాపు 50 మంది పైగా అటు ఏపీకి రావడం, ఏపీలోని అటు విజయవాడ దాంతోపాటు కృష్ణా జిల్లాతో పాటు అమలాపురం, ఏలూరు, కాకినాడలో షెల్టర్లు ఏర్పాటు చేసుకోవడం క్రమంలో కూడా వాళ్ళ దగ్గర ఆయుధాలు కూడా కలిగి ఉండడం కూడా ప్రస్తుతం వారిని ఇప్పటి వరకు 50 మందిని అరెస్ట్ కూడా చేసినటువంటి అంశం. ఇప్పుడు 13 మందిని అటు ఎన్కౌంటర్ కూడా చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఆ కోణంలో ఏమైనా ఉందంటూ కూడా భువనేశ్వరి వ్యాఖ్యలు చేశారనేది కూడా చూడాల్సిన అవసరం. ఎందుకంటే నిత్యం అటు చంద్రబాబు అటు లోకేష్ అటు హైదరాబాద్ ఇతరత్ర విదేశాలు వెళ్తూ ఉంటారు. ఈ క్రమంలోనే అతి కోతవేడు దూరంలో రామవారి
రామవరపాడులోనే ఒక షెల్టర్లు ఏర్పాటు చేసుకోవడం, దాంతోపాటు అటు కృష్ణా జిల్లాకు సంబంధించి కొత్త ఆటో నగర్లు అంటే దాదాపు బెంజ్ సర్కిల్ నుంచి కోతవేడు దూరంలో ఉంటుంది. అక్కడ దాదాపు 28 మందిని ఒకే ప్రాంతంలో ఉండడం, ఇక్కడ రామవరపాడు దగ్గర నలుగురు ఉన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు మొత్తం జల్లెడ పట్టిన తరుణంలో కూడా 32 మందిని అటు ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లాలో పట్టుకున్నటువంటి అంశం, వాళ్ళని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. అయితే ఏదైతే ఎన్కౌంటర్ చేసిన సమయంలో ఏదైతే కీలక నాయకుడి వద్ద మావోయిస్టు కీలక నాయకుడి దగ్గర ఒక డైరీ కూడా లభ్యమైనట్టు కూడా తెలుస్తుంది. ఆ డైరీలో చంద్రబాబు పేరున్నట్లు కూడా బయటకు వస్తున్నటువంటి అంశం. దాంతోపాటు ఏదైతే గతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్ సమయంలో కూడా ఒక కేంద్ర కీలక నేత వద్ద కూడా ఒక డైరీ లభ్యమైంది. ఆ డైరీలో కూడా చంద్రబాబు పేరున్నట్లు కూడా చెప్తుంది. అయితే ప్రస్తుతం భువనేశ్వరి చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఆ కోణంలోనే మావోయిస్టుల థ్రెట్ ఉన్న నేపథ్యంలోనే మావోయిస్టులు సంచరిస్తున్నారు ఏపీకి వచ్చేది కాబట్టి మిగిలిన దాదాపు, ఎందుకంటే పోలీసులు ఒకవైపు చెప్తున్నారు 15 మంది ఇప్పటికే మావోయిస్టులు మిస్ అయ్యారు, వారి కోసం జల్లెడ పడుతున్నాం, దాంట్లో కీలక నేతలు కూడా ఉన్నారని చెప్తున్న నేపథ్యంలో ఏదైతే ఒక డైరీ కూడా లభ్యమైన నేపథ్యంలో చంద్రబాబు పేరున్న నేపథ్యంలో ఈ అంశమే భువనేశ్వరి ప్రస్తావించారు అనేది చూడాల్సిన అంశం. మరొక వైపు ఏదైతే వైసీపీకి సంబంధించి గతంలో ఆమె గత ప్రభుత్వం గురించి పాలన గురించి మాట్లాడినట్టునే ఆమె ఏదైతే చంద్రబాబుని ఏ రకమైనటువంటి ఇబ్బంది పెట్టారు, నిర్బంధించారు, అరెస్ట్ చేయించారు, ఇలా ప్రతిదీ కూడా ఆమె చెప్పుకొచ్చిన అంశం. అయితే ఆ సమయంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి దాంతోపాటు ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలంతా కూడా తమ కుటుంబానికి అండగా నిలిచారు. ప్రస్తుతం రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా కూడా ప్రస్తుతం జరుగుతుంది కాబట్టి మరొకవైపు ఏదైతే వైసీపీ సోషల్ మీడియాకి సంబంధించి కూడా ఒకవైపు చంద్రబాబు, నారా లోకేష్ ప్రస్తుతం ఏదో భువనేశ్వరి పైన విపరీతమైన ట్రోల్ చేస్తున్నారు, కామెంట్స్ పెడుతూ ఉన్నారు. ప్రతి పని ఏదైతే డెవలప్మెంట్ చేస్తున్న సమయంలో కూడా ఇదంతా గత ప్రభుత్వంలో జరిగింది, ప్రస్తుతం వేరే దాంట్లో వేసుకుంటున్నారంటే కూడా ఒక రకమైన ట్రోల్స్ పెడుతూ కూడా ఏదైతే ఫొటోస్తో కూడినటువంటి ప్రతిదీ చెప్తున్నారు ఆ రోజుల్లో. ఎందుకంటే ప్రస్తుతం ఆమె చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో కూడా బెదిరింపులు ఇప్పటికీ ఆగడం లేదు అంటూ కూడా ఆమె చెప్పుకొచ్చిన నేపథ్యంలో వైసీపీ సోషల్ మీడియా ద్వారా బెదిరింపులు వస్తున్నాయి. ఏ రకమైనటువంటి బెదిరింపులు వస్తున్నాయంటూ కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే ఆమె యువతతో మాట్లాడుతున్న సందర్భంలో కూడా చంద్రబాబు నిత్యం రాజకీయాల్లో ఉండేవారు, లోకేష్ బాధ్యతను తాను తీసుకుని అటు చదువులకు సంబంధించి క్రీడలకు సంబంధించి కూడా ప్రస్తుతం లోకేష్ రాజకీయాల్లో బిజీగా ఉంటున్నారు, దేవాంశు బాధ్యత నారా బ్రాహ్మణి చూసుకోవడం పరిస్థితి వస్తుందంటూ కూడా చెప్తున్నారు. తమ కుటుంబం మొత్తం కూడా ఎటువంటి ముప్పు వచ్చినా కూడా భయపడే ప్రసక్తే లేదు, ప్రజల కోసమే పనిచేస్తాము, రాష్ట్రాభివృద్ధి మాత్రం ఆ లక్ష్యం అంటూ కూడా భువనేశ్వరి చెప్పుకొచ్చినటువంటి అంశం. ఈ నేపథ్యంలోనే అటు ఎవరి ద్వారా థ్రెట్ ఉంది అంటే ప్రస్తుతం టీడీపీ నేతలు కూడా ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. వారు కూడా ఎటువంటి కోణాల్లో ఉంది, ఎందుకంటే సాదాసీదాగా ఎవరైనా కానీ ఒక అభిప్రాయం వెల్లడి చేసి టీడీపీ శ్రేణులు విమర్శిస్తే మాత్రం సాదాసీదా లైట్ తీసుకునే పరిస్థితి. కానీ సీఎం చంద్రబాబు హోదాలో ఉన్నారు, ఆమె చంద్రబాబు సతీమణి ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఒక హాట్ టాపిక్గా మారిందని కూడా చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ నరసింహ.